ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలని ఒక్కసారి విశ్లేషించాల్సిన అవసరం కనపడుతుంది. ఏంటంటే ఇటీవల కాలంలో కాకినాడ పోర్ట్లో 2 పెద్ద స్కామ్స్ బయటపడ్డాయి. ఒకటి, కాకినాడ పోర్టు నుంచి షిప్స్లో రేషన్ బియ్యం అంటే ప్రజలకు వెళ్లాల్సిన బియ్యాన్ని లక్షల టన్నుల్లో వేరే కంట్రీస్కి స్మగుల్ చేస్తున్నారనేది చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా ఆ రోజు వెళ్ళారు. అది ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు. అది నడుస్తోంది. అది కూడా సిఐడికి ఇచ్చారు. ఇక రెండవది కాకినాడ పోర్ట్. ఈ కాకినాడ పోర్టుకి చాలా హిస్టరీ ఉంది. ఇది రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అప్పుడు రైతులు పోర్టు భూములు మావే, మాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు దాని మీద పెద్ద ఉద్యమం చేయడం, ఆ భూములన్నింటినీ దున్నేయడం. అప్పుడు రాజశేఖర ప్రభుత్వం అక్కడ రైతుల మీద దమనకాండని, అణచివేతని ప్రయోగించడం, ఆ పోర్టుని తన వాళ్ళకి, తన మనుషులకి రాజశేఖర రెడ్డి గారు అప్పుడే పోర్టుని దారాదత్తం చేయడం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే పోర్టు ఉందో వాళ్ళ దగ్గర లాక్కొని తన వాళ్ళకంటే తన బంధువులు ఇంకొక 2-3 నాయకులు వీళ్ళకి దారాదత్తం చేశాడు కాకినాడ పోర్ట్ అనేది. గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం. ఇప్పుడు ఎవరైతే కాకినాడ పోర్టు పోగొట్టుకున్నాడో మాజీ యజమాని, ఆయన ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కేసు పెట్టారు, ఫిర్యాదు చేశారు వచ్చి, ఇట్లా ఆ రోజు నన్ను బెదిరించి రాయించుకున్నారు అని. ఈ కాకినాడ పోర్టు మీద చంద్రబాబు నాయుడికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడ ఆ పొలాలన్నింటినీ నాగళ్లతో దున్నిన ఒక ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ఆ ఉద్యమాన్ని లీడ్ చేశారు అప్పుడు. కాబట్టి కాకినాడ పోర్టు భూసేకరణ ఎలా జరిగింది, రైతుల్ని ఎలా వంచారు, రాజశేఖర రెడ్డి హయాంలో ఎలాంటి దాష్టీకం జరిగింది, అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, రాజశేఖర రెడ్డి పాత్ర ఎంత, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాత్రలు ఏంటి, ఇవన్నీ అందరికీ తెలిసినవే. తెలుగుదేశం నాయకులు మొత్తానికి తెలుసు. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. అయితే ఇప్పుడు ఆ ఫిర్యాదును అందుకున్న ఏపీ ప్రభుత్వం దాన్ని సిఐడికి అప్పగించింది. సిఐడి ఇప్పుడు కేసులు మూవ్ చేస్తోంది. ఇప్పుడు దాంట్లో A1గా వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డిని, A2గా ఈయనకి A2 బిరుదు ఫిక్స్ చేసినట్టున్నారు నేర చరిత్రలో. ఇక ఆయనకి అసలు పేరు వదిలేసి A2 అనిపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నిట్లో A2నే కదా. నాకు తెలిసి ఇప్పుడు 50 కేసుల్లో A2, ఇప్పుడు కూడా A2నే. ఇప్పుడు నాకు మీరందరూ ఎదురుగా ఉంటే అడుగుతున్నాను, నేను చెప్పుకోండి చూద్దామని. A2 ఇంకెవరు, ద గ్రేట్ ఇంటర్నేషనల్ ఆడిటర్ విజయసాయి రెడ్డి A2. సో ఆయన ఇందులో కూడా A2. తర్వాత A3గా శరత్ చంద్రారెడ్డి. ఈయనెవరు, విజయసాయి రెడ్డికి అల్లుడి అన్న. అల్లుడు ఆల్మోస్ట్ అల్లుడే కదా, బియ్యంకుడు కొడుకు కాబట్టి అల్లుడు. ఈయన ఇంకొక దాంట్లో కూడా పెద్ద కేసులో ఉన్నాడు. ఎందులో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఆయన A3. A4గా అదేదో ఆడిటింగ్ కంపెనీ, అంటే వీళ్ళందరి లెక్కలకు సరిచేసి మాయా మచ్చింద్ర చేసే ఆడిటింగ్ కంపెనీ ఇంకోటి పెట్టారు, PKF శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ. పేరు బాగుంది కదా, తమిళ్ నేమ్లా ఉంది, మనకు తెలియదు. సరే, A5 ఏమో ఇక పూర్తిగా గుటకాయ స్వాహ, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా, ఈ కంపెనీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీకి పోర్టు ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ ఫార్మా కంపెనీ, అరబిందో ఫార్మా. ఈ పోర్టు కోసం అప్పటికప్పుడు కంపెనీ ఒక పేరు మార్చుకుని అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా అని పెట్టారు.
నిజానికి వీళ్ళకి పోర్టులు కానీ రియాలిటీలో కానీ ఇందులో నేను అనుభవం లేదు. తర్వాత రియాలిటీలోకి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇవి కడుతున్నారు, పెద్ద పెద్ద టవర్స్ భారీ ఎత్తున కడుతున్నారు. మరి ఆ భూములన్నీ ఎక్కడివో ఎప్పుడువో ఎందుకు వచ్చినాయో ఎట్టొచ్చినాయో అసలు అది దాన్ని తీగలాగితే చాలా డొంకలు కదులుతాయని చెప్తున్నారు. ఆ భూములు ఎవరివి? బెల్ట్ హైదరాబాద్ ఎవరికన్నా ఐడియా ఉంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబర్ టవర్ మీదుగా ఆ చివరి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దాకా లెఫ్ట్ సైడ్ మొత్తం కొట్టేసినట్టుంటాయి. మరి అవి ఎట్లా వచ్చినాయి ఏంటనేది చాలామంది చాలా రకాలు మాట్లాడుతున్నారు. ఆధారాల దగ్గర మనం అనలేం కదా. సరే ఓకే, అది తర్వాత చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటుంది, లేకపోతే ఎవడికో బుద్ధి పుట్టుద్ది, అప్పుడు ఆడు గెలుకుతాడు. సరే ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఈ కాకినాడ పోర్టు విషయంలో కొంత ఇదిగా ఉంది. ఇవి తర్వాత ఇక సిఐడికి ఈ మిగతా కేసులు కూడా అప్పగిస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్, ఆ తర్వాత శాండ్లో ఏం జరిగింది, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. అయితే కీలకమైన కేసులన్నీ సిఐడికి అప్పగిస్తున్నారు. ఎంతవరకు సిఐడి వీటి అంతు తేల్చగలదు? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్కాముల తీగ ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే తాడేపల్లిలో ఉంటుంది. రింగ్ మాస్టర్ అక్కడ ఉంటారు కాబట్టి తాడేపల్లిలో ఉంటుంది. మరి సిఐడి ప్రతి స్కామ్లోనూ అక్కడ దాకా తీసుకెళ్ళగలదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జరిగిన స్కామ్లు టార్గెట్గా సిఐడి పనిచేస్తుందా, వ్యక్తులు టార్గెట్గా సిఐడి పనిచేస్తుందా? అది జగన్మోహన్ రెడ్డా, విజయసాయి రెడ్డా, ఇంకొకరా వ్యక్తులుగా సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా? జరిగిన స్కామ్లు ఇప్పుడు మనం అనుకున్న బియ్యం, లేకపోతే కాకినాడ పోర్ట్, లేకపోతే లిక్కర్, 1,00,000 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు, అది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, శాండ్ మైనింగ్, ఇలాంటివన్నీ. సో ఇవన్నీ వాటిలో జరిగిన కుంభకోణాలు టార్గెట్గా పనిచేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వ్యక్తులు టార్గెట్గా జరిగాయి. వ్యక్తులు టార్గెట్గానే సిఐడి మూవ్ చేసేది, అర్ధరాత్రి లేసుకొచ్చేది వాళ్ళని. సో ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో సిఐడి మూవ్స్ ఎలా ఉన్నాయి? రవిశంకర్ అయ్యన్నార్ గారి నేతృత్వంలో ఉన్న సిఐడి. సో ఇవి పాయింట్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐడి ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయాలి, అది ఒక పాయింట్. సెకండ్ పోర్షన్ తీసుకుంటే, ఫస్ట్ పోర్షన్లో కాకినాడ పోర్టులో జరిగింది ఏంటి? విజయసాయి రెడ్డి ఇవాళ ఈవినింగ్ మాట్లాడిన ప్రెస్ మీట్ చూస్తే ఆయన మరి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడో నాకు అర్థం కాలే. డెఫినెట్గా హీ హ్యాజ్ ఎ ప్లాన్. జగన్మోహన్ రెడ్డిని తొందరగా ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా అర్థం అవుద్ది, మీడియాతో మాట్లాడిన మాటలేంటే. అది కూడా విందాము. కాకినాడ పోర్టు తర్వాత ఇంకా ఇతరత్ర జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన స్కామ్స్, లేకపోతే కొన్ని అంశాల్లో వస్తున్న అలిగేషన్స్, వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడికి అప్పచెప్పింది. సిఐడి చీఫ్గా ఇప్పుడు రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నారు. కాబట్టి సిఐడి మూవ్స్ ఎలా ఉంటాయనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే గత 5 ఏళ్లలో సిఐడి ఎలా పనిచేసిందో చూస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ సిఐడి ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది, అందరూ చూస్తున్నారు. సో ఇది ఒక అంశం. అయితే కాకినాడ పోర్ట్లో ఏం జరిగింది, అసలు పోర్ట్లో ఎవరిని లాక్కున్నారు, ఎలా లాక్కున్నారు, అదంతా పేపర్లో వస్తుంది, మనం రోజు చూస్తున్నాం, చదువుతున్నాం. దాని విషయంలో సిఐడి ఏం చేయబోతోంది, దాని ఇంట్రెస్ట్ ఏంటి, విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు? విజయసాయి రెడ్డి మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే. ఇంకా అందులో నేను వేరే దాంట్లో ఇద్దరు వాయిస్ వేరనుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా విజయసాయి రెడ్డితో చెప్పిస్తున్నాడు బయటకని అనుకుందాం. ఆయన ఏం మాట్లాడేదని కూడా చూద్దాం. అయితే ముందు చర్చలో ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, అండ్ సెంటర్ ఫర్ లిబర్టీ ప్రెసిడెంట్, ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు నల్లమూర్తి చక్రవర్తి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గఫూర్ గారు అండ్ పట్టాభి గారు, చక్రవర్తి గారు, ఇది పేపర్లో చూస్తూనే ఉన్నారు. గఫూర్ గారు మీకు బాగా తెలుసు కాకినాడ సెజ్ గురించి, కాకినాడ పోర్టు గురించి,
ఎన్నో చూసాం, ఎన్నో వార్తలు చూసాం, మీరు అందరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఎర్ర జెండాలు బాతారు, పసుపు జెండాలు బాతారు, చంద్రబాబు నాయుడు గారు నాగలు పెట్టుకోడు దున్నినారు, మీరందరూ దున్నినారు. రైతులు పెద్ద ఉద్యమం కదా అది. సో అదంతా మాకు గుర్తుంది మనకి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకసారి విజయసాయి రెడ్డి ఏమన్నారో ఒకసారి విన్నాం. విన్న తర్వాత ఆయన కోరిక ఏంటి, ఆయన ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాడు, ఆయన మాటల్లో ఎంత అంటే అసభ్యకరమైన భాష అది ఒక రకం చెప్పాలంటే, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. అది కూడా ఒకసారి వినేయండి, పని అయిపోద్ది. మొట్టమొదటిగా కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక బ్రోకర్, చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, మీరు గతంలో కానీ వెళ్ళినట్టయితే 1997వ సంవత్సరంలో ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి, తను ప్రజల సొమ్ము దోచుకోవాలి, విదేశాలకు తరలించాలి, తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో 64 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టరో మహతీర్ మహమ్మద్ అనేటటువంటి గొప్ప మహానుభావుడి కుమారుడు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది, అంటే క్యాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరు కూడా, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ క్యాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీ రావుని సీఎండి స్థానంలో కూర్చునిబెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు, 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ, ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుందన్నటువంటిది నా ఉద్దేశం. అది లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ కంప్లైంట్ మీద ఎందుకు చేయించాలి, 1997 నుంచే ఎందుకు చేయించకూడదు, అది కూడా సిబిఐకి, ఈయనకి సిబిఐ ఈడీలో ఏటుగా ఉండడం ఇష్టం ఈయనకి. అది అక్కడ రికార్డ్స్ పెద్దవి కదా, దాని చరిత్ర కొంచెం హై లెవెల్లో ఉంటుంది అనుకుంటాడు, ఏంటో నాకు తెలియదు. ఒకటి. రెండవది, సూదిని తీసుకెళ్లి దూరానికి కూర్చోడం అంటామే, ఇగో ఇదనమాట. ఇప్పుడు కేసు కంప్లైంట్ వస్తే దీని మీద ఇన్వెస్టిగేషన్ వద్దు, దాన్ని పెట్టండి అని మొత్తం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గఫూర్ గారు మీరు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు అంటాడు, నాకు ఇవాళ ఆయన ఆ ప్రెస్ మీట్లో అది వినేదాకా ఈ సెజ్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు అనే పేరు నాకు తెలియదు, కేవీ రావు అని తెలుసు నాకు, అంతే. పూర్తి పేరు ఈయనకు తెలుసు, ఎందుకంటే ఈయన ఫ్రెండ్ కదా. మరి బెదిరించే ఫ్రెండ్ అంటే బెదిరించారో మాట్లాడుకున్నారో ఏదో జరిగింది. ఆయన ఒక బ్రోకర్ అంట, మరి వీళ్ళేంటో ఓకే. అది కూడా చంద్రబాబు నాయుడుకి క్యాస్ట్ బడ్డీ అంట. బడ్డీ అంటే ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా, క్యాస్ట్ బడ్డీ అంట చంద్రబాబు నాయుడును ఈ కేవీ రావు. మరి ఇప్పుడు ఈ పోర్టు రాయించుకున్న వాళ్ళందరూ ఎవరండి? అరవిందో, తర్వాత విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, మరి వీళ్ళేం బడ్డీస్ అండి? వీళ్ళేం బడ్డీస్ అనాలి? డెకాయిట్ బడ్డీస్ అనాలా, లేకపోతే దోపిడీ బడ్డీస్ అనాలా? సో ఇది ఓవరాల్గా విజయసాయి రెడ్డి కోరిక అదండి, 97 నుంచి చేయించాలంటాడు. మీ అబ్జర్వేషన్ చెప్పండి గఫూర్ గారు ఫస్ట్. వెంకటేశ్వర గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. విజయసాయి రెడ్డిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏమంటే, ఇప్పుడు 97 నుంచి విచారణ జరపాలా అనే కోరిక కోరుతున్నారు. అవును. ఇప్పుడు 2019 అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పని ఎందుకు చేయలేదు అని. ఆ పని చేస్తే
పోర్టు స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారుగా. మరి ఇప్పుడు అంటే మీకు విచారణ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు చెప్తున్నారు తప్ప మీకు విచారణ ఇంట్రెస్ట్ కాదు. బ్లాక్ మెయిల్ చేసి అతన్ని లొంగ తీసుకుని పోర్టు కొట్టేయాలనేది ఆలోచన తప్ప మీకు విచారణ అనేటువంటి అర్హత అడగడానికి అర్హత ఎక్కడుంది? నిజంగా మీరు 97 నుంచి 2019 వరకు జరిగినటువంటి దాని మీద విచారణ జరిపి కేవీ రావు మీద యాక్షన్ తీసుకుంటే ప్రజలు హర్షించేవాళ్ళు, ఓకే మంచిదే అని. కరెక్ట్. అందుకోసం వీళ్ళు బ్లాక్ మెయిలర్స్ తప్ప వీళ్ళు ప్రజాధనం కొల్లగొట్టడానికి తమ అధికారాన్ని వినియోగించుకొని అన్ని సహజ సంపదలని కొల్లగొట్టడంలో అగ్రగణ్యులు తప్ప వీళ్ళు నిజంగా పీపుల్స్ ఇంట్రెస్ట్, రాష్ట్ర ప్రయోజనం కానీ ప్రజా ప్రయోజనం కానీ వీళ్ళకి తెలియదు, వీళ్ళ డిక్షనరీలో లేదు. అయితే కేవీ రావును బెదిరించే దాంట్లో నాకు తెలిసినటువంటి విషయం ఏమంటే ఆ రోజు 97లో జరిగిన ఒప్పందంలో 22% ప్రాఫిట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ ఉంది. ఈ మహానుభావుడు కూడా ఎగ్గొట్టినాడు, ఇవ్వలే. ఎందుకు అతన్ని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సుమారుగా 1000 కోట్లు ఏదో అంటున్నారు. ఈ 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం, నీ మొత్తం కుటుంబాన్ని లోపలేస్తామని బెదిరించి ఆ రకంగా లాక్కున్నారు అనేటువంటిది ఒక కథనం వినపడుతుంది. అనేది గవర్నమెంట్ క్లారిఫై చేయాల్సిందే. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఈ 1000 కోట్ల రూపాయలు ఆయన ఎగ్గొట్టినాడు కదా, ఈ విజయసాయి రెడ్డి కంపెనీ ఏదైతే ఉందో విక్రాంత్ రెడ్డి లేదా శరత్ చంద్రారెడ్డి అరవిందో కంపెనీ వీళ్ళు కట్టినారా గవర్నమెంట్ కు? అదే కదా. వీళ్ళు కూడా పగనామాలు పెట్టినారా? పెట్టారు. ఇది బయటికి రావాలి సార్. పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కట్టినట్టు కేవీ రావు ఇవ్వాల్సిన డ్యూస్ వీళ్ళు కట్టినట్టు ఎక్కడా లేదు. అదే అది ప్రస్తుత ప్రభుత్వం బయట పెట్టాలి. మీరు అడిగింది కరెక్ట్. కాబట్టి నేను అడిగేది అది. ఇప్పుడు ఈయన బడ్డీస్, క్యాస్ట్ బడ్డీస్ కాబట్టి చేసినారంటున్నారు కదా, మరి నువ్వు ఫ్యామిలీ బడ్డీగా మొత్తం ప్రజా పోర్ట్ను, మొత్తం ప్రజల ఆస్తి అది. ఎవరు మీ నాయన సొంతమా? విజయసాయి రెడ్డి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికి అర్హత ఉందా నీకు? ఇట్లా ఈ రకంగా ఒక పోర్ట్ను స్వాధీనం చేసుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఏం జరుగుతుంది? దండ మొత్తం స్మగ్లింగ్ అడ్డా అయింది అక్కడ. కాబట్టి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అనర్హుడండి. ఆయన నిజంగా ఎథిక్స్ కమిటీ ఉంటే ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలా పార్లమెంట్ లో. ఇట్లాంటి అన్ఎథికల్ వ్యక్తుల్ని ఎట్లా పార్లమెంట్ లో కొనసాగించాలో చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఆ తర్వాత ఇప్పుడు కేవీ రావు గారు ఈ రోజు ఒక కంప్లైంట్ సిఐడికి ఇచ్చారు. ఆయన అంటే సహజంగా భయపడి ఉండేటువంటి వాతావరణం లేండి, ఎందుకంటే ఆయన ఒక్కరిని తప్పుపట్టలేం మనం. 19 నుంచి 24 వరకు ఒక భయోత్పాతమే. ఎవడు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడితే జైలుకు పోవడమే. అందుకోసమే ఈరోజు కంప్లైంట్ చేశాడు. అయితే మరి ఈ కంప్లైంట్ మీద సిఐడి ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలా. దీంట్లో లీగాలిటీ కూడా, ఎందుకంటే అది ఏడీబీ రుణం కావచ్చు, ఏ రుణం కావచ్చు. ఆయన విజయసాయి రెడ్డి చాలా జాగ్రత్తగా ఇది ప్రభుత్వానికి కాదు ఏడీబీ రుణం అంటున్నారే, బుద్ధి లేని వాదం తప్ప. ఇది ఏడీబీ రుణం రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ అది. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుకు నామాలు పెట్టవచ్చునా? రాష్ట్ర ప్రభుత్వం పోర్టును మరి నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకున్నావు? నీకేం నైతిక హక్కు ఉంది? అందుకోసం లీగాలిటీ కూడా, ఎందుకంటే స్వాధీనం చేసుకున్నది చట్ట విరుద్ధంగా ఉందా చట్టబద్ధంగా ఉందా అనేది సిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే. ఏమైనా ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇదొకటే కాదండి. కృష్ణపట్నం పోర్టు అదాని తీసుకున్నాడు. గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం షేర్ అంతా కూడా, ఎందుకంటే 30 years తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పోర్టు స్వాధీనం కావాలా, అదానికి ఇచ్చేసారు. నామినల్ రేటు అదేమి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రావాల్సిన డబ్బులు రాబట్టుకోలే, నామినల్ రేటుకు సరెండర్ చేస్తున్నారు. కాబట్టి గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు ఈ రకంగా పోర్టులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, గనులు అమ్ముకున్నారు. అయితే దురదృష్టం ఏమంటే పట్టాభి గారు వింటూ ఉంటారు, ఆ సీరియస్నెస్ ప్రభుత్వం లేదండి. ఇప్పుడు మీరు అసలు ఈ దొంగల్ని ఎవరైతే బడా చోర్లు ఉన్నారో మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారో వీళ్ళను ఎట్లా బుక్ చేయాలా అనేటువంటి సీరియస్నెస్ లేదు. వీళ్ళ ప్లాన్ ఏంటి
అనేది మళ్ళీ మనం మాట్లాడదాం గఫూర్ గారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి దీని మీద చేస్తున్న డిమాండ్ దీని మీద మరి ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు? దాన్ని 97 నుంచి చేయమని అడగడం కానీ, దీన్ని ఎందుకు ఎలా చూస్తోంది గవర్నమెంట్, ఎలా చూస్తోంది టీడీపీ, ఎలా చూస్తుంది అనేది. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. సో దట్ వాజ్ ద రియాక్షన్ ఫ్రమ్ విజయసాయి రెడ్డి. అయితే నాకు అది జగన్మోహన్ రెడ్డి స్పందనగానే అనుకుంటున్నాం. సో మీ రియాక్షన్ ఏంటి దాని మీద? సార్, మీకు గఫూర్ అన్నకి, చక్రవర్తి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సరే, మన ఏటు మాట్లాడినటువంటి మాటలు మనందరం విన్నాం. నేను ఉదయం తను మాట్లాడినప్పుడు కూడా విన్నాను. ఇవాళ ఈ వ్యవహారం అంతా కూడా, ఈ కబ్జాల వ్యవహారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీ లంగోటా యార్స్ అందరూ కలిసి చేశారు. లూటీ లంగోటా బడ్డీస్ అన్నమాట వీళ్ళందరూ. ఏదో మనం అంటూ ఉంటాం కదా, అరే మేము చెడ్డీ దోస్తులు రా అని. తెలంగాణలో అరే ఆమె లంగోటా యార్ అంటారు. వీళ్ళంతా కూడా లూటీ లంగోటా బడ్డీస్ అన్నమాట. సో వీళ్ళంతా కలిసి మొత్తం ఒక స్కెచ్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఎక్కడెక్కడ ఏమి విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, అవి కూడా లాభాల బాటలో ఏ కంపెనీలు ఉన్నాయి, వీళ్ళు కబ్జా చేసినటువంటి కంపెనీలన్నీ కూడా లాభాల బాటలో ఉన్నటువంటి కంపెనీలనే కబ్జా చేశారు వీకే గారు. ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. సో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇదంతా కూడా మొదలుపెట్టారు. ఇవాళ నాకు మరి మీరు ఆ దిక్కుమాలిన పకోడీ పేపర్ చూసారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పకోడీ పేపర్లో ఇవాళ వాళ్ళ రాసినటువంటి కొన్ని కామెడీ పంచ్ లైన్లు చదివి వినిపిస్తా. పకోడీ పేపర్లో రాస్తారు, మేము నిజంగా బెదిరించుంటే ఫ్రీగానే తీసుకునే వాళ్ళం కదా, వాటాలు ఎందుకు కొంటాం అని ఒక హెడ్లైన్. అంటే మనసులో కోరిక ఉంది కానీ సాధ్యం కాలేదన్నమాట. అసలు ఈ రాతలు ఎలా రాస్తారు సార్ వీకే గారు? నిజంగా బెదిరించుంటే మేము ఫ్రీగానే తీసుకుంటాంగా, వాటాలు ఎందుకు కొంటాం అని హెడ్లైన్ ఈ పకోడీ పేపర్లో. అంటే అసలు వీళ్ళని మనుషులు అనాలా, వీళ్ళు ఏంటి అసలు? ఇంత అంటే పాతాళానికి తొక్కేసి అణగదొక్కిన తర్వాత కూడా ఇంకా కూడా నిస్సిగ్గుగా ఇటువంటి రాతలు. దీన్ని బట్టే వీళ్ళ ఇంటెన్షన్స్ అర్థమవుతా ఉన్నాయి కదా. రెండవది, కాకినాడ పోర్టును కేవీ రావు గారికి కారు చౌక కట్టుబెట్టిన బాబు ప్రభుత్వమే, అది ఇదని రాశారు. ఇందాక మన ఏటు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. సార్ 97, 99 ఆ ప్రాంతంలో జరిగింది ఇదంతా కూడా, అది ఆయనే చెప్పాడు కదా. 2004, 2009 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారా? నాకు అనుమానం వచ్చింది ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే. 2004-09 మధ్య ఏం చేస్తా ఉన్నారు వీళ్ళ ఈ గుంపంతా? అక్కడే ఉందిగా హైదరాబాద్లో. మన A2, అదేవిధంగా మన A1 అంతా చక్రం తిప్పిందంతా వీళ్ళే కదా. తండ్రి ముఖ్యమంత్రిగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మింగారు కదా. అప్పుడు ఎందుకు ఆ రోజున కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారు బడ్డీ అని, లేదంటే కాకినాడ సీపోర్ట్ని అప్పనంగా కట్టబెట్టేశారని అప్పుడు పాపం గుర్తుకు రాలేదా? ఎందుకని ఆ రోజున చర్యలు తీసుకోలేకపోయారు? 2004-09 మధ్య మొత్తం అంతా కూడా మోస్ట్ పవర్ఫుల్ సీఎం ఫ్యామిలీ అంతా వాళ్లే కదా. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఏటు. మూడవది, ఇవాళ ఒక్కసారి మనం గమనిస్తే వీకే గారు, ఎందుకు ఆ రోజున కన్నుబడలేదు, ఇప్పుడు ఎందుకు కన్నుబడింది వీళ్ళకి కాకినాడ సీపోర్ట్ మీద అని ఒకసారి మనం ఆలోచిస్తే, 2014, 2012 ఆ ప్రాంతం నుంచే మంచి లాభాల బాటలో ఆదాయం కూడా బాగా పెరుగుతూ వచ్చింది. 2014-15లో 491 కోట్లు, 2015-16లో 421 కోట్లు, 16-17లో 417, అట్లా 2018-19కి వచ్చేసరికి 576 కోట్లు, 19-20కి 628 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ కాకినాడ సీపోర్ట్ ఆర్జించడమే కాకుండా 2019-20 నాటికి 240 కోట్ల నగదు నిల్వలు కూడా ఉన్నాయి ఆ కంపెనీలో. అంటే క్యాష్ రిచ్ కంపెనీ, అప్పులు లేవు, బ్రహ్మాండంగా వ్యాపారం నడుస్తూ ఉంది, క్యాష్ రిచ్ కంపెనీ కనుబడింది, లాగేయాలి.
లాగేయాలి కాబట్టి బెదిరింపులు మొదలుపెట్టారు. రెండోది, ఇందాక గఫూర్ అన్న అన్నట్టు ఇందాక ఏదో దాదాపు 1000 కోట్ల రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టారు కాకినాడ సీపోర్ట్ అన్న వాదన కూడా అది పూర్తిగా కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళేదో మళ్ళీ ఇంకొక ఆడిట్ అని ప్రారంభించి, అంటే బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రారంభించి, నువ్వు ఇవ్వాల్సిన దానికంటే చాలా తక్కువ ఇచ్చావు, రాష్ట్ర ప్రభుత్వానికి నీ వల్ల 965 కోట్ల రూపాయలు నష్టం కలిగించావు, నువ్వు కంప్లీట్గా నువ్వు డిక్లేర్ చేయకుండా అట్లా ఒక ఆడిట్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించావు, చెల్లించాల్సిన దానికంటే నువ్వు తక్కువ చెల్లించావు. అదే కేవీ రావుని భయపెట్టినప్పుడు 900 కోట్లు నీ వల్ల నష్టం కలిగిందని అతను బెదిరించారు. లాగేసుకున్న తర్వాత 900 కోట్లు కాక 9 కోట్లకి వచ్చింది, అంతే కదా? అదే ఇప్పుడు అక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడానికి నీకు ఒక 1000 కోట్ల నోటీస్ రేపే వస్తుంది నీ టేబుల్ మీద. నువ్వు తల వంచకపోతే ఒక 1000 కోట్ల నోటీస్ నీ టేబుల్ మీద పెడతాం, మేము తప్పుడు లెక్కలన్నీ వేసేసాం కాబట్టి నువ్వు 1000 కోట్లు కడతావా లేక మాకు సంతకం పెడతావా అన్న స్టైల్లో బెదిరించి మొత్తానికి ఆ వ్యవహారం నడిపారు. ఇవాళ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ చేశారండి పకోడీ పేపర్లో. పకోడీ పేపర్ అంటారు, దాని నా డిబేట్ లో ఉందా? ఇట్స్ మై ప్రైవేట్ చూసే డిబేట్. దీంట్లో పకోడీ లేదు ఒక్క నిమిషం వినండి వికే గారు. ప్రచారం కల్పిస్తున్నారు దానికి. ఏ దిక్మాల పేపర్ ఏదైనా లేదు, వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నటువంటి లైస్ వాళ్ళు చాలా మంది మళ్ళీ దానిలో మీరు అనవసరంగా దాన్ని హైలైట్ చేస్తున్నారు. లేదు ఒక్క నిమిషం సార్, ఇక్కడ లేదు ఒక్క నిమిషం, ఎందుకంటే అడ్డుపడతా అనుకోవద్దు. పదే సాక్షి వాళ్ళు ఏమంటారు తెలుసా, మా పేపర్ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చదువుతారు అంటారు. ఇప్పుడు సార్ ప్రజల మైండ్స్ ని విషపూరితం చేయడానికి రకరకాలుగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ నా డిబేట్ లో దాని పబ్లిసిటీ ఇవ్వకండి సార్, అవసరం లేదు. నా డిబేట్ లో దాన్ని విశ్లేషించాలి. నేనే ఇవ్వట్లేదండి సార్ పబ్లిసిటీ. లేదు దాన్ని విశ్లేషించాల్సిన అవసరం లేదు. వినండి వికే గారు, ఒక్క వైసీపీ అదే ఇప్పుడు అది వైసీపీ కరపత్రికే కదా. ఇప్పుడు వైసీపీ వారి వాదన పోనీ అలా అనుకుందాం, పోనీ వైసీపీ వారి వాదన ఏంటి, మేము రాయించుకుంటే 50% ప్లస్ రాయించుకుంటాం కదా, మేము 41% ఎందుకు రాయించుకుంటాం, మెజారిటీ షేర్ హోల్డింగ్ మేము తీసుకుంటాం కదా అని చెప్పి కూడా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ అనే ఒక హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో, కేవీ రావు గారికి సంబంధించినటువంటి హోల్డింగ్ కంపెనీ, ఆ హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం వాటా 41.12%. సో ఆ మొత్తం వాటాని కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హోల్డింగ్ కంపెనీకి ఉన్నటువంటి మొత్తం వాటాని రాయించేసుకున్నారు అక్కడ. ఇప్పుడు ఒకవేళ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హోల్డింగ్ కంపెనీకి 50% ప్లస్ ఉందనుకోండి, 50% ప్లస్ రాయించుకున్నారు. కానీ వాళ్ళకు ఉన్నదే 41.12% కాబట్టి ఆ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ఏదైతే కేవీ రావు గారు చెందినటువంటి కంపెనీ ఉందో దాన్ని మొత్తం రాయించుకున్నారు, ఏం వదిలిపెట్టలా. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా కూడా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం చేస్తున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి ఈ డిబేట్ ద్వారా ప్రజలకు కొంత వాస్తవాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను పాయింట్ మహతీర్ మహమ్మద్ ప్రధాన ప్రెసిడెంట్ తెలియదు అన్నట్టుగా మాట్లాడినాక ఇక మనం దాని గురించి ఏమి విశ్లేషిస్తాం వాళ్ళ దీని గురించి. సో సార్ దీని మీద చక్రవర్తి గారు విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి అబద్ధపు మాటల మీద వాళ్ళు మనం ఎందుకు డిబేట్ పెట్టాం, ఎందుకంటే నిజాలు తెలియజేయటం కోసం. అంటే వాళ్ళు చేస్తున్న కాలం కాలిపోయిందో కర్మం కాలిపోయిందో, ఆయన పెద్దల సభలో సభ్యుడు, ఆయన ఎంపీ, ఆయన మాటకు ఒక వెయిట్ ఉంటుంది, మంచికి చెడుకు కూడా వెయిట్ ఉన్నట్టే ఆయన మాటకు వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఇష్యూ అయింది. మరి ఒక రాజ్యసభ సభ్యుడి మీద లుక్అవుట్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత ఆయన ఎంపీగా ఉండడానికి అర్హుడేనా? ఆయన విదేశాలకు వెళ్ళకూడదు కదా లెక్క ప్రకారం, ఈ లుక్అవుట్ నోటీస్ ప్రకారం. మరి ఒక ఎంపీగా వేరే దేశానికి వెళ్ళలేని నేరం చేసిన వాడు, ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఎలా మరి మీరు గఫూర్ గారు అన్నది కరెక్ట్, ఎంపీగా ఉండడానికి అర్హత లేదు అని అన్నట్టుగా ఉండకూడదు. చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ. చక్రవర్తి గారు, ఇక్కడ ఈ కేసులో ఈ పోర్టు వాళ్ళు బలవంతంగా భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి గన్ పాయింట్లో పెట్టి నన్ను బెదిరించి లాక్కున్నారు, రాయించుకున్నారని ఆయన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఈ కేసు ఫైల్ అయింది, సిఐడికి అప్పచెప్పారు. దాంట్లో A1గా విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారి కుమారుడు, A2గా విజయసాయిరెడ్డి, A3గా శరత్చంద్రారెడ్డి, A4గా PKF శ్రీధర్ అండ్ సంతానం ఆయిట్ కంపెనీ, A5గా అరవిందో. ఓకే, వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు కూడా ఇష్యూ చేసింది సిఐడి. దిస్ ఈజ్ ద కేస్ యాజ్ ఆఫ్ నౌ. మన కళ్ళ ముందు ఉన్నంత వరకు ఈ కేసు ఇది. దీని వెనక అతని కంప్లైంట్ ఉంది, కేవీ రావు అనే ఆయన కంప్లైంట్ ఉంది. సో వాట్ ఆర్ మీ అబ్జర్వేషన్స్ ఏంటండి దీని మీద? ఓకే సార్, థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. సో ఈ కేసుల్లో చాలా అభియోగాలు, దాని వెనుక రాజకీయాలు ఉన్నాయని ఇందాక మీరు విజయసాయి రెడ్డి గారు విన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, కేవీ రావు గారు కులమిత్రులు కాబట్టి ఆయన పెట్టించిన క్యాస్ట్ బడీస్, దాన్ని తెలుగులో అనువాదం చేశాను కులమిత్రులని. క్యాస్ట్ బడీస్ కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుని ఆయనతో దొంగ కేసు పెట్టించాడు. కాబట్టి ఒకసారి మనం కేసు ఆయన ఇచ్చిన ఫిర్యాదు పూర్వాపరాలు పరిశీలిస్తే దీంట్లో వాస్తవాలు ఏంటి, అసలు అనుమానాస్పదంగా ఏముంది అనేది. బికాస్ దిస్ ఇస్ జస్ట్ ఎ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. మీరేమి దర్యాప్తు పూర్తవలేదు, కేవలం A1 to A5 పేర్కొంటే జరిగింది. ఓకే, ఈ కాకినాడ పోర్టు కేవీ రావు గారు ఇతర పార్ట్నర్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దాంట్లో ఆయనకు 41% వాటా ఇన్ ద నేమ్ ఆఫ్ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పోర్టు మీద వచ్చే ఆదాయంలో 22% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోర్టు మీద కన్నేసి, అభియోగం అండి నేను చెప్పేది, కన్నేసి ఈ శ్రీధర్ అండ్ సంతానం అన్న ఒక ఆడిటింగ్ కంపెనీకి వీళ్ళ లోతుపాతులు అవకతవకలు ఏమున్నాయో పరిశోధించమని, దర్యాప్తు చేయమని చెప్పారు. చేసిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే 965 కోట్ల రూపాయల మందం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది రాలేదు అనేది. ఓకే, అది ఈజ్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. 965 కోట్ల రూపాయలు శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ వాళ్ళ ఫోరెన్సిక్ ఆడిట్ లో తేలిన నెంబర్. అగైన్ ఇది పక్కా ఆధారం. అయితే ఈ 965 కోట్లు తేల్చినప్పుడు శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆడిటింగ్ లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కేవీ రావు అండ్ ఈ కాకినాడ పోర్టుకి వాళ్ళ ఫైండింగ్స్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయం సేకరించాలి. ఏమంటే మేము 965 కోట్లు మీ దగ్గర మీరు మిస్అప్రాపరేట్ చేసినట్టు మేము కనుక్కున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీరు దీన్ని ఏకీభవిస్తారా, విభేదిస్తారా, విభేదిస్తే ఎందుకు? ఆ నోటీస్ వెళ్ళలేదు వాళ్ళకి. ఆ నోటీస్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ 965 కోట్ల రూపాయల ఫోరెన్సిక్ ఆడిట్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారో వాళ్ళకి నోటీస్ ఇవ్వనవసరం లేదు అన్నారు. సో ఇట్ వాస్ బీన్ వయలేటెడ్. అక్కడే రైట్ దేర్ ఇట్ హస్ బీన్ వయలేటెడ్. ఓకే, నెంబర్ 1. ఈ 965 కోట్ల రూపాయల ఫోరెన్సిక్ ఆడిట్ అడ్డు పెట్టుకుని ఇక్కడ మళ్ళా నెక్స్ట్ అభియోగం స్టార్ట్ అవుతుంది. విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి గారు ఆయన బ్లాక్మెయిల్ చేశారని. నౌ దీనికి సరైన ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు చూశారు? ఇట్ ఈస్ ఎ హియర్సే. అంటే ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఎవరు ప్రూవ్ చేయాలి? దట్ విల్ బి అ వెరీ డిఫికల్ట్ థింగ్. అర్థమైందండి. ఇప్పుడు కేవీ రావు గారు నన్ను బ్లాక్మెయిల్ చేశారంటారు, ఆయన నేను చేయలేదు అంటాడు. అది దానికి సాక్షులు లేరు, ఒక గదిలో జరిగిన ట్రాన్సాక్షన్. ఓకే, దెన్ వాట్ హ్యాపెండ్ ఈస్ వీళ్ళు 2500 కోట్లు అంటే ఆ కంపెనీకి వచ్చే ఆదాయం 2019-20లో 345 కోట్లు. 345 కోట్లకి వచ్చే కంపెనీని 400 కోట్లకు కొన్నారు. 464 కోట్లకి. సో మేము మార్కెట్ ధర కొన్నామనేది తప్పు కాదు. సో దీస్ ఆర్ హార్డ్ ఫ్యాక్ట్స్. చూడాల్సింది ఏంటంటే మీకు ఒక వ్యాపారం ఉంది వెంకటకృష్ణ గారు, మీకు ఒక వ్యాపారంలో మీకు సంవత్సరానికి 300 కోట్లు వస్తున్నాయి, దాన్ని 400 కోట్లకు అమ్మవు, 3000 కోట్లకు అమ్ముతాం. కనీసం 10 times ద ఈబిడ్డా. ఈబిడ్డా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ అండ్ డెప్రిసియేషన్. ఈబిడ్డా ఫర్ దిస్ కంపెనీ 344 crores. దాన్ని 464 కోట్లకు కొన్నారు. ఎందుకు కొన్నారు 464 కోట్ల కంటే? అంతకంటే తక్కువ కమ్మితే ఇట్ విల్ రైజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్లాగ్స్. ఏది ఇది బినామీ కంపెనీ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఏది చౌకగా కొన్నారు ట్యాక్స్ కంపోనెంట్ ఇవ్వకుండా. ఎందుకు? కేవీ రావు గారు ఎప్పుడైతే కంపెనీ అమ్ముతారో దాని మీద వచ్చిన లాభం మీద ఆయన ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టకుండా ధర తగ్గించి కమ్ముకోవచ్చు కదా. అవును, అది అందుకనే అంతకంటే తగ్గిస్తే ఇట్ విల్ రైజ్ ట్యాక్స్ ఫ్లాగ్స్. కాబట్టి ఆ కరెక్ట్ గా ట్యాక్స్ సరిపోను ఆయనకు డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు.
అయితే విషయం ఏంటంటే ఇది రెండు విషయాలు ఇక్కడ. ఒకటి 965 కోట్లు, నెక్స్ట్ వీళ్ళు 464 కోట్ల కొన్న తర్వాత ఈ 965 కోట్ల ఫ్రాడ్ ఏదైతే ఆయన మీద అభియోగం మోపారో, కేవీ రావు గారి మీద మోపి బెదిరించి ఏదైతే తీసుకున్నారో ఆ ఫ్రాడ్ వాల్యూ 9 కోట్లకు పడిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు కొనుక్కున్నారు కదా కాకినాడ పోర్టు. కొనుక్కున్న తర్వాత మరి 965 కోట్లు కట్టాలిగా ప్రభుత్వానికి. అదే కదా, కట్టలేదు, 9 కోట్లు కట్టారు. సో ఇవి మనకున్న పక్క ఆధారాలు ఏంటి అంటే వాళ్ళు కొన్న ధర చాలా అనుమానాస్పదమైన ధర. ఎస్పెషల్లీ SEZ లో ఐ థింక్ 9 కోట్లకు కొన్నారు. దాదాపు 2 కోట్ల విలువైన ప్రాపర్టీని 9 కోట్లకు కొన్నారు. ఇది కాకినాడ సీపోర్ట్ లో 300 కోట్ల ఆదాయం వచ్చేది 400 కోట్లకు కొన్నారు. 965 కోట్లు ప్రభుత్వం చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఉన్నది వీళ్ళు కొన్న తర్వాత 9 కోట్లకు వచ్చింది. సో ఇవి రెండు పక్క ఆధారాలు. మిగిలిన కేవీ రావు గారు మోపే అభియోగాలు నాకు చాలా బాధగా అనిపించింది. అదేదో సినిమాల్లో చూస్తుంటాం, ఏది హీరో ఒక ముసలి వ్యాపారస్తుడు ఉంటాడు, ఒక విలన్ వచ్చి బెదిరిస్తుంటాడు మెడకి కత్తి పెట్టి సంతకం పెట్టు అని. విలన్ కాదు, సినిమాలో ఉంటాయి అనుకుంటా, అధికారంలో ఉన్న వాళ్ళే బెదిరిస్తారు. సో అది. బట్ హవెవర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళ మధ్య సంభాషణ ఎట్లా ఉంది, దానికి ఆధారాలు ఎక్కడున్నాయి? అన్లెస్ కేవీ రావు గారు ఏదైనా రికార్డ్ చేసి మన ముందు పెడితే తప్పితే దానికి ఆధారాలు లేవు ఈరోజు. కానీ దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. మనకు తెలిసి 100% ఇది లాక్కున్నారు అనటానికి మనకున్న పక్క ఆధారాలు ఫోరెన్సిక్ ఆడిట్ లో 965 కోట్లు, అది మాత్రం పక్క, అది పక్క. రెండవది ఈ కంపెనీ కట్టిన విలువ 344 కోట్లు ఆదాయం వచ్చే కంపెనీకి 465 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. అవును, కరెక్ట్, రైట్. ఇక దీంట్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి పోషించిన రోల్ ఏంటి అనేది ఒక పాయింట్ కనపడుతుంది. అతన్ని A1గా పెట్టారు. ఏజ్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా చిన్నోడే అనుకుంటాను. నాకు నేను పరిచయం లేదు కానీ చిన్నవాడే, యంగ్స్టర్. మరి ఆయన ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి వాటిల్లో ఆ పేరు రావడం. ఆయన A1 ఎలా అయ్యాడు అనేది పట్టాభి గారు ఒకసారి మీరు చెప్పాలి. తర్వాత విజయసాయి రెడ్డి గారి తమ్ముడి అన్న శరత్ చంద్రారెడ్డి అండ్ అరవింద్ వాళ్ళ ఈయంకుడు వాళ్ళు దీన్ని కొన్నారు కాకినాడ పోర్ట్ని. విజయసాయి రెడ్డి A2 ఎలా అయ్యాడు అనేది ఈ రెండు అంశాలు ఒకటి మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత కేసుని ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతలు తీసుకున్న CID అన్నిటికీ కేంద్ర బిందువు, ఈ స్కాములన్నిటికీ కేంద్ర బిందువు తాడేపల్లిలో ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ కదా. మరి అక్కడ డొంకను కదిలించగలదా అనేది ఇంకొక పాయింట్. అయితే CID పనితీరు గత 5 ఏళ్ళు చూసిన మనకి, అంతకుముందు CID ఏం చేసేది ఏంటి పెద్దగా ఎవరికి పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో ఇంపార్టెంట్ కేసులు అయితే ఇచ్చేవాళ్ళు 1-2. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొగుడు పిల్లల పంచాయతీలు కూడా వాళ్ళే తీసుకెళ్లారు, CID వాళ్ళే. సో ఇప్పుడు CID మరి ఎట్లాంటి వ్యక్తుల టార్గెట్గా వెళ్తారా, లేకపోతే స్కామ్, ఇందాక అన్నట్టుగా ఆరోపణలు, అవినీతి, స్కాములు వీటి ఆధారంగా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయా అనేది కూడా ఇక్కడ గఫూర్ గారు దాదాపుగా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అది ఏ నేరమైనా లేకపోతే ఏ స్కామ్ అయినా ఇంకోటైనా అన్నీ సెంటర్ పాయింట్ ఒకటే కదా. ఇప్పుడు CIDకి ఇస్తున్నారు ఈ కేసులని. అది లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైన్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేకపోతే అదేది ఋషికొండ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాకినాడ పోర్టు కావచ్చు, కాకినాడ పోర్టులో బియ్యం కావచ్చు, ఏది అన్ని CIDకి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ తీగలు లాగితే డొంక ఎక్కడ కదలాలంటే అక్కడ సెంటర్ పాయింట్ కదలాలి. మరి యాక్చువల్గా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఎంతవరకు అనిపిస్తుంది మీకు? వెంకటేష్ గారు, నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ కేవీ రావు పెట్టిన కేసుకు సంబంధించినంత వరకు మీదేసుకోవడం అనేటువంటిది గవర్నమెంట్ కు అల్టిమేట్ గా పెద్ద ఉపయోగం ఉండదండి. అయితే గవర్నమెంట్ కు రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళ ఆడిట్ ప్రకారంగానే 965 కోట్లు ఆనాడు. అవును, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళేం కట్టిండారు, చేయడమే తప్ప కట్టే నేచర్ ఉండదు వాళ్ళకి. ఈ మొత్తాన్ని ఆడిట్ చేయించి 1500 కోట్లు 2000 కోట్లు అవుతుంది నాకంటే అంచనానే చెప్తున్నావు. ఆ డబ్బు డిమాండ్ చేసి ఆ డబ్బు వసూలు చేయమని ఒకటి చేయొచ్చు, ఆ డబ్బులు కట్టకపోతే క్రిమినల్ కేసులు పెట్టేయచ్చు. రెండవది ఏమంటే వయలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కింద
ఏదైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉందో 22% ప్రాఫిట్ షేరింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది లేదు కాబట్టి ఆ పోర్ట్ యొక్క అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకొని గవర్నమెంట్ క్యాన్ టేక్ ఓవర్. ఓకే, అప్పుడు తర్వాత ఎవరికి ఇవ్వాలని తర్వాత చేయొచ్చు. ఆ రకంగా అంటే నాకు రెమెడీ కనపడుతుంది. ఇప్పుడు అందుకే కేవీ రావు గారు క్యాస్ట్ బడ్డీ అనేటువంటి ప్రచారం కేవీ రావు మీద ఆయన ఇంతవరకు కంప్లైంట్ ఎక్కడ చేయాలా? కనీసం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా? ఎక్కడో చోట ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి పెట్టి ఉండాలా, చేయలేదు. కాబట్టి దాన్ని మీదేసుకుంటే తవ్వి తీస్తున్నారు ఈ భూతాలని, లేకుంటే శ్మశానాలు తవ్వుతున్నారు అనేది వస్తుంది. అది సిఐడి ఏం చేస్తారో చూడాలి. పోతే రెండవది ఏమంటే, ఇప్పుడు సార్ వెంకటకృష్ణ గారు నాకు బాధ అనిపిస్తుంది ఏమంటే, వీళ్ళు కూడా అంత సీరియస్ గా లేదు సార్, అంత సీరియస్ గా లేదు. ఎందుకంటే మీరు తాడేపల్లి వైపు చూపిస్తున్నారు దారి. తాడేపల్లి తర్వాత కనీసం ఆ తాడేపల్లి కంటే కింద ఉండేటువంటి సామంతుల జోలికైనా పోతున్నారా అంటే అది కూడా పోవడం లేదు. సామంతుల జోలికి కూడా ఎవరు దొరికేది? ఆ బోరుగడ్డ అనిలు, లేకపోతే ఇంకో ఆర్జీవి, లేకపోతే ఆ వర్రే రవీంద్రారెడ్డి, ఇట్లాటోళ్ళ మీద తప్ప. అసలు నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు మొత్తం వ్యవస్థను ధ్వంసం చేశారు, మొత్తం అక్రమంగా కొల్లగొట్టేసినారు రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థలను కూడా దోచుకున్నారు. దానికి క్లియర్ ఆధారాలు కూడా కనపడుతున్నాయి. అటువంటి అప్పుడు ఎట్లా దీన్ని కేసు చేయాలి, ఏ రకంగా దీన్ని మనం కేసును తయారు చేయాలి అనేటువంటి సీరియస్ నాయకత్వం నాకు కనపడలేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పట్టాభి గారు వెంటనే చెప్పట్లేదు వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఎంత సీరియస్ ఉన్నారో థర్మామీటర్ ఏం లేదు దాన్ని కొలవడానికి. అయితే పోలీసులు కూడా లెథర్జీ ఉందండి. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. పోలీసులు కూడా లెథర్జీ ఉంది. పోలీసులు మనకి ఎందుకు వచ్చిన గొడవ దాటేసుకొని పోతే సరిపోతుంది అనేటువంటి ఒక ఉపేక్షా భావంతో, ఉదాసీన దృష్టితో వ్యవహరిస్తున్నారు. ఇటువంటి ఈ పరిస్థితిలో కేసులు తేలవు సార్. కాబట్టి సీరియస్ గా ఏం రెమెడీ తీసుకోవాలా ఏమిటి అనేది సీఎం స్థాయిలో ఆలోచించాలా, లేకుంటే హోమ్ మినిస్టర్ పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమెను అందరు తిడుతున్నారు. ఆమె చేతిలో ఏం పవర్స్ లేవండి, ఆమె చేతిలో ఏం పవర్స్ లేవు. చాలా మంది మంత్రుల చేతిలో ఏం పవర్స్ లేవు ఇప్పుడు. కాబట్టి గవర్నమెంటే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి చూపిన దారిలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ గా ఈరోజు కనపడుతుంది. అందుకోసమే వ్యవస్థలో ఒక నిస్తబ్దత, ఒక ఉదాసీనత అన్ని చోట్ల కనపడుతుంది. ఇది దాటుకోకపోతే ఈ కేసులు ఇంకో సంవత్సరం తర్వాత ఈ కేసులు పెట్టినా తీసుకోరు సార్. ఇప్పుడు సీరియస్ గా ఉండి ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు చేయాలా, లేదు అంటే జనాన్ని ఊరికేదో పబ్లిసిటీగా ఉంటే నేరస్తులు తప్పించుకుంటారు. దీనివల్ల రాష్ట్రానికి ఒక చాలా ప్రమాదం. ఎందుకంటే డబ్బులే కాదు, ఈ రకంగా కూడా చేయొచ్చు అనేటువంటి ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు. ఎక్కడైనా కొల్లగొట్టవచ్చు, ఫ్రీ లైసెన్స్, ఒకసారి అధికారంలోకి వస్తే ఏమైనా చేయొచ్చు. అది చాలా ప్రమాదం అండి, ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. కాబట్టి రాష్ట్రం యొక్క శ్రేయస్ కోసం కూడా గవర్నమెంట్ షుడ్ బి సీరియస్ అండి. రైట్ పట్టాభి గారు, ఒకటి విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి పాత్ర. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇలాంటి పెద్ద పెద్ద డీల్లో ఇంత సీరియస్ దీంట్లో ఆయన పేరు రావడం, పైగా A1 గా ఉన్నాడు. ఒకటి ఆయన ఇదేంటి, తర్వాత గఫూర్ గారు చేసిన ఒక అలిగేషన్ అని కాదు, ఒక ఒపీనియన్, ప్రభుత్వం సీరియస్ గా లేదు ఇటువంటి విషయాలు అనేది ఒకటి. ఈ రెండింటికి ప్లీజ్. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వికే గారు, గతంలో కూడా 2021 ఆ ప్రాంతంలో ఈయన పేరు చాలా ప్రముఖంగా వినపడింది. అది ఏ విషయంలో అంటే మీకు గుర్తుండే ఉంటుంది, విశాఖపట్నం ఆ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్లో, అటవీ ప్రాంతంలో ఇల్లీగల్ బాక్సైట్ మైనింగ్, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ బాక్సైట్ మైనింగ్ మాఫియానంతా కూడా ఆ రోజున నడిపించింది విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి, అతని స్నేహితుడు, ఆప్తమిత్రుడు లవ్ కుమార్ రెడ్డి. ఈ లవ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ పెట్టి అక్కడ ట్రైబల్స్ని వాళ్ళందరినీ బెదిరించి, అప్పట్లో ఒక ఆడియో లీక్ కూడా బయటకు వచ్చింది. ఈ లవ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ని బెదిరించేటటువంటి ఆడియో కూడా లీక్ అయింది. సో ఇతనేమి శుద్ధపూస కాదు, చాలా అక్రమ వ్యవహారాల్లో ఇతను చాలా వ్యవహారాలు నడిపాడు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బాక్సైట్ మీద కన్నేశాడు. దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి బాక్సైట్ని లూటీ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున
నడిపించినటువంటి గనుడు ఈ విక్రాంత్ రెడ్డి. ఆ సమయంలోనే ఈ 2020-21లో అప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడనమాట మనోడు. ఓ పక్కన బాక్సైట్ ఇల్లీగల్ మైనింగ్, రెండో పక్కన ఇట్లాంటి బెదిరింపులు. ఈ వ్యవహారం నడిచింది కూడా 2020-21 ప్రాంతంలోనే. మనోడు మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నడిచింది. సో అప్పుడు కేవీ రావుని డైరెక్ట్ గా బెదిరించిన వ్యక్తి విక్రాంత్ రెడ్డి. ఎందుకు ఈ రోజున A1గా ఉన్నాడంటే కేవీ రావుని నేరుగా బెదిరించడం, పిలిపించుకుని 2020 జూన్ 24న విక్రాంత్ రెడ్డి తన ఇంటికే పిలిపించుకుని కేవీ రావు గారిని బెదిరించినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత ఈ విక్రాంత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డిని వెంట పెట్టుకుని విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా కేవీ రావుని తీసుకెళ్లాడు ఆయన, కేవీ రావు గారిని. అంటే మొత్తం ఈ బెదిరింపు వ్యవహారం మొత్తాన్ని నడిపించింది విక్రాంత్ రెడ్డి. ఇంటికి పిలిచి బెదిరించడం, ఫోనులు చేసి బెదిరించడం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో మేము లొంగ తీసుకున్నాం మొత్తం అయిపోయిందని అతని ముందు ప్రజెంట్ చేయటం. ఆ సందర్భంలో కేవీ రావు గారు కొంత ప్రొటెస్ట్ చేసి ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి కూడా మూసుకోవచ్చే, మా వాళ్ళు చెప్తే ఏంటి మాట్లాడుతున్నాం అని నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా తనని ఆ రోజున తాడేపల్లి ప్యాలెస్ లో ఒక రకంగా బెదిరించాడని చెప్పి కూడా ఆయన ఫిర్యాదులో పెట్టడం జరిగింది. కాబట్టి అందుకనే ఈ రోజున ఈ మొత్తం వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు అయినటువంటి విక్రాంత్ రెడ్డి ఇవాళ A1గా ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఇంకొక విషయం కూడా చెప్పాలి వీకే గారు. ఇందాక చక్రవర్తి గారు కొన్ని విషయాలు చెప్పారు. జస్ట్ యాడ్ టు ఇట్, 494 కోట్ల రూపాయలకి ఏదైతే వీళ్ళు కారు చౌకగా ఈ కాకినాడ సీపోర్ట్ ని కొట్టేశారని మనం అనుకుంటా ఉన్నాము, అసలు అంత కూడా స్పెండ్ చేయలేదండి వీళ్ళు. కాకినాడ సీపోర్ట్ ని 100 కోట్లకే, 494 కూడా కాదు, కేవలం 100. అది ఎలా అంటే వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ 3 years లోనే దాదాపుగా 102 కోట్ల రూపాయలు డివిడెండ్ కింద వీళ్ళు పొందడం జరిగింది. కాకినాడ వీళ్ళ వాటాకు గాను దాదాపు 102 crores డివిడెండ్ గా లాగేశారు. అది కాకుండా 280 కోట్ల రూపాయలు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ పేరుతో. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ అంటే అన్సెక్యూర్డ్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ కార్పొరేట్ ఎంటిటీస్. ఇప్పుడు నాకు కంపెనీ ఉంది, మీకు కంపెనీ ఉంది. సో మీ కంపెనీ నాకు అప్పుగా నాకు ఏదైనా ఇచ్చినటువంటి సందర్భంలో మీ దగ్గర సర్ప్లస్ ఉంది, నాకు అవసరం అయింది. సో దాన్ని ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ అన్సెక్యూర్డ్ బారోయింగ్. ఆ పేరుతో అరబిందో గ్రూప్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి కాకినాడ సీపోర్ట్ నుంచి 280 కోట్లు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ కింద వెనక్కి లాగేశారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి 494 కోట్లలో దాదాపుగా 382 కోట్లు ఫస్ట్ 3 years లోనే వెనక్కి లాగేశారు. అంటే నెట్ చూస్తే 100 కోట్లే సార్. ఆ 100 కూడా మరి నాకు తెలిసి లేటెస్ట్ గా అది కూడా లాగేసి ఉంటారు. అంటే ఒక రకంగా ఫ్రీగా కొట్టేసి ఉంటారు ఈ కంపెనీని. సో రూపాయి పైసా వాళ్ళ జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా ఒక క్యాష్ రిచ్ కంపెనీని అప్పనంగా బెదిరించి లాక్కున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అన్ని ఆధారాలు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ హార్డ్ ఫ్యాక్ట్స్. ఎంతెంత డివిడెండ్ రూపంలో తీసుకున్నారు, ఎంతెంత అరబిందోలోని ఇతర కంపెనీలకి తరలించారు, ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నాయి. కాబట్టి ఇంత అడ్డగోలు కావాలని నాకు తెలిసి మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం. చివరిగా గఫూర్ అన్న మాట్లాడిన మాటకు కూడా నేను జవాబు చెప్పాలి. ఖచ్చితంగా గఫూర్ అన్న మీరు రేజ్ చేసినటువంటి కన్సర్న్స్ ని మేము, ఎందుకంటే అందరూ కోరుకునేది ఏంటంటే స్విఫ్ట్ యాక్షన్ కోరుకుంటారు. ఎస్, మరి ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు మీరు చర్యలు కూడా వేగంగా తీసుకోవాలని ఎవరైనా ఆశిస్తారు, దానిలో తప్పులేదు. ఆ రకంగా మీరు కోరుకోవటం కూడా తప్పు కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ అనేది స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. కాకపోతే ఫుల్ ప్రూఫ్ గా మళ్ళీ వీళ్ళెవరూ కూడా తప్పించుకోలేని విధంగా పకడ్బందీగా కేసుని ఇవాళ నిర్మిస్తా ఉన్నాం. సిఐడి వారు ఖచ్చితంగా అటువంటి యాక్షన్ ని తప్పకుండా చూస్తారు గఫూర్ అన్న, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. చక్రవర్తి గారు, ఇప్పుడు ఏ దర్యాప్తులైనా కూడా జరిగిన నేరం మీద లేదా జరిగిన ఫ్రాడ్ మీదనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. సరే, ఆ ఫ్రాడ్ ఎవరు చేశారో, ఆ నేరం ఎవరు చేశారో అల్టిమేట్గా వాళ్ళే అరెస్ట్ అవుతారు, వాళ్ళే శిక్ష అనుభవిస్తారు, అది వేరే విషయం. కానీ ఫోకస్ ఎప్పుడు కూడా జరిగిన నేరం మీద, నేరం దర్యాప్తు, ఆ ఆరోపణ ఎవరి మీద వచ్చిందో వాళ్ళు ఎలా దాన్ని కమిట్ అయ్యారు, ఇది కదా దర్యాప్తు జరగాల్సిన తీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 yearsలో ఏం జరిగింది? చక్రవర్తిని ఎలాగైనా సరే జైల్లో పెట్టాలి అనే ముందు. ఇప్పుడు కొంతమంది ఏమో కథ రాసిన తర్వాత ఈ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుందని సినిమా తీస్తారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమా డేట్స్ ఇచ్చాడు, ఓ స్టోరీ రాయాలి, లేకపోతే ఇంకెవరో డేట్స్ ఇచ్చారు,
హీరో కన్ఫర్మ్, ఇవి స్టోరీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇట్లా అనమాట. ఇది కదా ఇప్పుడు ట్రెండ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రెండ్ ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి, తీయండి ఏదో ఒకటి కేసు అల్లండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే సిఐడి ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు 5-6 కేసులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇందులో వ్యక్తుల టార్గెట్గా వెళ్ళాలా, కేసు నిగ్గు తేలిస్తే ఆటోమేటిక్గా వ్యక్తులు వస్తారు కదా, ఆ టార్గెట్గా వెళ్తుందా? మీకేమనిపిస్తుంది అబ్జర్వేషన్? ఈ మొత్తం డిబేట్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. సార్, సిఐడి ఈ రోజు ఐ థింక్ నా అభిప్రాయంలో ఈజ్ ఓవర్వెల్మ్డ్. అంటే ఇన్ని కేసులు, ఇన్ని సమస్యలు, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత దాని చరిత్రలో ఒక చీకటి ఘట్టం. ఎన్ని నేరాలు ఇవాళ మనకు రాష్ట్రం ఎందుకు వెనకబడిపోయిందో మనకి ఈ రోజు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన శ్రమ, ఆయన రోజు 18 గంటలు పనిచేసి చేసింది ఏంటంటే ఓకే కొంచెం ఉచితాలు పంచిపెట్టాడు, మిగిలిన సమయంతో దీనికి కేటాయించాడు. ప్రతీకారం దోపిడీ దీనికే సరిపోయింది. ఈ రోజు వాటిని అన్ని బయటకు తీసి వాటిని కూలంకషంగా వాటి దర్యాప్తు చేసి దాని పూర్వపరాలు సేకరించాలంటే సిఐడి తరం కాదు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తాను. ఈ రోజు ఏమవుతుందంటే రోజుకు ఒక స్కాండల్ బయటకు తీయటం, వార్తాపత్రికలు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాలని చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా 5 ఏళ్ల పాటు ఎండగట్టారు. దానికి 164 సీట్లు వచ్చాయి. ఇవాళ చూసుకోండి, కాకినాడ పోర్టులో పోయిన నెల కలెక్టర్ గారు వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయలేదు. కాకినాడ పోర్టులో మీకు తెలుసు నాట్ డన్ ద టెస్టింగ్. కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాకినాడ పోర్టు లాక్కున్నారని తెలిసింది. కానీ గంగవరం పోర్టు, కృష్ణవరం పోర్టు కూడా లాక్కున్నారు, కృష్ణపట్నం పోర్టు. దాని విషయం ఏం చేస్తున్నారు? స్మార్ట్ మీటర్స్ అండి. మనం కేవలం ఇవాళ అదాని సెక్కి ఒప్పందాల గురించి మాట్లాడుతున్నాం. స్మార్ట్ మీటర్ ఉత్తరప్రదేశ్ లో 2,900 రూపాయలకు కొంటే మన దగ్గర 25,000 కొన్నాం, ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎలా చేస్తారు? 10 పెట్టి. ఏమంటే సెక్కి అదాని ఒప్పందం, సోలార్ పవర్ అధికారులు మొత్తం అట్లే ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారు అండ్ ఎంక్వైరీ చక్రధర్ బాబు గారు అప్పుడున్నారు. ఏది అదాని టైంలో ఒప్పందం ఉన్న వాళ్ళు ఈ రోజు అదే పొజిషన్ లో ఉన్నారు. ఎట్లు మీరు హౌ విల్ యూ అడ్రస్ అదాని ఇష్యూ ఇఫ్ ద పీపుల్, ఎవరైతే ఆ ఒప్పందంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఈ రోజు అధికారంలో. నెక్స్ట్ ఫైల్ పెట్టారు మదనపల్లిలో. డీజీపీ గారు హెలికాప్టర్ వేసుకుని అర్ధరాత్రి వెళ్ళారు, ఉద్యోగులు సస్పెండ్ చేశారు, వాళ్ళందరూ మళ్ళీ వాడు ఉద్యోగాలు చేరారు. లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, మైనింగ్ స్కామ్, జట్వానీ కేసు, వీ డోంట్ నో. ఒకరోజు వార్తలు చదువుతున్నాం, తెల్లారి ఇంకో సీరియల్, ఇంకో సినిమా వస్తుంది. రఘురామకృష్ణరాజు గారి కేసు 6 నెలలు అయిపోయింది. ఆయన నెత్తి పట్టుకొని గందరగోళం చేస్తా కానీ చివరికి ఆ కేసు కదలేదు. నా పీపుల్ ఆర్ క్వశ్చనింగ్, ప్రజలు ఏమడుతున్నారంటే అసలు మీరు సిన్సియరా కాదా? అది సీరియస్ సార్. మాకు ఈ రోజు గత 5 సంవత్సరాలు అలవాటైనట్లే రోజుకు కథ. నా అభిప్రాయంలో సిఐడి ఈజ్ అటర్లీ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇంత కాంప్లెక్సిటీ. వాళ్ళు చేతగానే వాళ్ళు అనట్లేదు, ఈ కాంప్లెక్సిటీని వాళ్ళు తట్టుకోలేరు. దీనికి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థనే ఏర్పాటు చేయాలి. ఒక మంత్రిత్వ శాఖ పెట్టిన నష్టం లేదు. రిటైర్డ్ జడ్జీలు కావాలి, ఉన్నతాధికారులు కావాలి, దానికి స్పెషల్ స్టాఫ్ కావాలి. అది ఒక పద్ధతిలో జరగాలి. అమ్ముడు పోయిన వాళ్ళతోటి మళ్ళీ వీ హ్యావ్ టు బి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులే వీళ్ళు కూడా చేయకూడదు కదా. సో ఇట్ హ్యాస్ టు బి ఇంపార్షియల్, తప్పు చేయకుండా పారదర్శకంగా జరగాలి. కాబట్టి ఇది మామూలు విషయం కాదు. ఇది 3-4 ఏళ్ళు నడవాలి. మనకేం తెలియదు. జత్వాని కేసు వచ్చింది, పోయింది, మనం తెలియదు. ప్రజలకైతే ఏమి తెలియదుగా. వాట్ ఈస్ హ్యాపెనింగ్. ముగ్గురు సస్పెండ్ చేశారు అంతే. మన కొత్త కథ వచ్చింది, కాకినాడ అంటారు, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. సిఐడి ఈస్ అటర్లీ ఇన్కేపబుల్. రాష్ట్ర ప్రభుత్వం సిన్సియరిటీ మీద వాళ్ళ ప్రజలకు ప్రశ్నలు ఉన్నాయి. వాటిని పార్టీలో కూడా ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం చాలా సీరియస్ గా ఆలోచించి దీని పరిష్కారం కనుగొనాలి. రైట్. గఫూర్ గారు, సిఐడి అప్రోచ్ ఎలా ఉండాలనే దాని మీద మీ పాయింట్ ఏంటి? అప్రోచ్ అంటే అదే గతంలోనేమో మనుషులు టార్గెట్ గా గఫూర్ని అరెస్ట్ చేయాలి. తప్పు. ఎందుకంటే పోయిన సిఐడి అది సిఐడి కాదు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాదండి. ఎవరిని పట్టుకొని కొట్టమంటే వాళ్ళని తీసుకొని కొట్టినారు. సోషల్ మీడియాలో ఆ అబ్బాయి ఎవరో బెంగళూరు నుంచి పెడుతున్నారు పోస్ట్ అంటే తీసుకొని పోయి పట్టుకొని కొట్టినారు అతన్ని. ఆ తర్వాత ఈ రఘురామకృష్ణరాజును తీసుకొని కొట్టినారు. కొట్టడం ఎంక్వైరీ అంటే అది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీద విచారణ జరిపి సాక్ష్యాధారాలు తీసుకొని కోర్టు ముందు నిలబెట్టి శిక్షలు వేయించడమే అది ఎఫిషియన్సీ. ఆ పద్ధతిలో ఉండాలి విచారణ. అట్లా కాకుండా ఎవరినో కొన్ని పట్టుకొని కొడితే ఏమైతే వీళ్ళ ఈగో సాటిస్ఫై కావచ్చు,
లేకుంటే అధికారంలో ఉండే వాళ్ళకు అధికార పార్టీ వాళ్ళకు బాగా చేస్తాం అనుకోవచ్చు, కానీ అది వ్యవస్థకు మంచిది కాదండి, వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి వ్యవస్థలు ఈ రోజు ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఇటువంటి దొంగల్ని బుక్ చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకపోతే రేపు ఏముంది సార్, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరిగితే మళ్ళీ ఆ దొంగలే వస్తారు, వేరే ప్రత్యామ్నాయం లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి దొంగల్ని ఎవడైనా కావచ్చు దొంగల్ని ప్రజల ముందు దోషులుగా, ఇదిగో ఈ ప్రజాధనం కొల్లగొట్టినారు, ఈ వ్యవస్థలను నాశనం చేసినారు, ఈ అక్రమ సంపాదన ఇది అని బయటికి లాక్కుని వచ్చి అక్రమ సంపాదనను అవసరమైతే స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా జైలు కటకటాలకు పంపిస్తేనే గవర్నమెంట్ కి విలువ ఉంటుంది, గవర్నమెంట్ నిజాయితీగా ఉంది అని అనుకుంటారు. అది కాకపోతే ఇప్పుడు నేను విన్నాను సార్, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, పట్టాభి గారు కూడా వింటూ ఉంటారు, సర్దుకున్నారులేనా పెద్ద మొత్తాలు సర్దుకున్నారులే అనే వాదన కూడా ఉంది. అంటే అందులో మంచిది కాదు, అందులో ఈజీగా ఒక మాట అనొచ్చు కాబట్టి అనేవాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒకంత వాసన రాకపోతే రాకుండా ఉండదు, అది కూడా ఉండొచ్చు. అదే కాబట్టి అదే ఎందుకంటే 6 నెలలు అయింది, 6 నెలలు అంటే చిన్న విషయం కాదు సార్, 6 నెలలు అనేది తక్కువ పీరియడ్ ఏం కాదు, నెల రోజులు అంటే తక్కువ పీరియడ్ కావచ్చు. 6 నెలల్లో ఏమింది, ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరిగింది అనేది కనిపెట్టకపోతే ఎందుకండి గవర్నమెంట్ రోజు పాఠాలు చెప్తుంటే వినాలా మేము? కాబట్టి సీరియస్ గా కదిలి సిఐడిని లేదా సిట్ ను ఫామ్ చేయండి ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తో. ఇప్పుడు రవిశంకర్ అయ్యర్ మీద నాకేం కంప్లైంట్ లేదు, లేదా ఎవరెవరు ఉన్నారో ఆ ఉదాసీనత పోగొట్టి చురుగ్గా కదిలేటువంటి ఆఫీసర్స్ ను పరిగెత్తించి ఇది రోజువారీ వ్యవహారం కాదు, ఏదో మామూలు జరిగే వ్యవహారం కాదు, మేము ఇదిగో ఇన్ని రోజుల్లోగా బుక్ చేస్తాం అని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని పనిచేసే ఆఫీసర్స్ తో చేయించి వీళ్ళందరినీ బుక్ చేయాలండి, బుక్ చేయాలి. లేకుంటే జనవరి నుంచి మేము ప్రజలకు వస్తా ఉంటారు ఈ దొంగలు, మళ్ళా ముసుగులు వేసుకుని వస్తారు, ప్రజా సమస్యలు, వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళే అంటారు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయని. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉండాలని మా కోరిక. రైట్ సార్, రైట్ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే చక్రవర్తి గారు, పట్టాభిరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.